నమస్కారం అండి. వెల్కమ్ టు పద్మాస్ హౌస్. ఈరోజు మనం సొరకాయలో పాలు పోసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ముందుగా కడాయి పెట్టుకుందామండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ పచ్చెనగపప్పు, పావు టీ స్పూన్ సాయమినపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నామండి. ఇవి కాస్త చిటపట్లాడనిద్దామండి. ఇవి చిటపట్లాడుతున్నాయి కదండి. ఇప్పుడు ఒక కరివేపాకు రెమ్మ వేసుకుందాము. అలాగే ఒక పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకున్నామండి. సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేద్దామండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగింది వేసుకుందామండి. దీన్ని కూడా కాస్త మెత్తపడేంత వరకు ఫ్రై చేద్దామండి. ఆనియన్ కాస్త మగ్గాలన్నమాట. ఇప్పుడు ఆనియన్ కాస్త మగ్గిందండి. ఒకసారి మిక్స్ చేసుకుని మనం దీంట్లో సొరకాయ ముక్కలు వేసుకుందామండి. నేను కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. మీకు గుజ్జు గుజ్జుగా కావాలి అనుకుంటే ముక్కలుగా కాకుండా కొంచెం చిన్న సైజు కట్ చేసుకోవాలండి. ఇంకా లేదు అంటే ఇలా ముక్కలు ముక్కలుగా కనిపించాలంటే ఇలా వేసుకోండి. అలాగే దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, ఇంకా ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నామండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. మూత పెట్టుకుని వీటిని బాగా మగ్గనిద్దామండి. మధ్య మధ్యలో మూత తీసి మనం కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడు ఇవి బాగా త్వరగా మగ్గుతాయి. సాల్ట్ అనేది వేయడం వల్ల తొందరగా మగ్గిపోతుంది అనమాట. మళ్ళీ మూత పెట్టుకుని బాగా మగ్గనిద్దామండి. చూసారు కదండి, ఇప్పుడు ఇది మగ్గిందండి కాస్త. దీంట్లో వాటర్ అనేది కనిపించదండి. మనం వాటర్ రిలీజ్ అవుతాయండి. అవి కాస్త ఎగిరేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ లేదు కాబట్టి మనం దీంట్లో కారం వేసుకుందామండి. ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది. దీంట్లో కారం అనేది కొంచెం తక్కువే వేసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది కమ్మగా ఉంటుంది. అందుకని కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందామండి. 2 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ పాలు పోసుకుందామండి. అంటే ఒక పావు లీటర్ వరకు పడతాయి అన్నమాట. కాస్త ముక్కలుకి మునుగార వచ్చేంత వరకు మనం పోసుకొని వాళ్ళండి పాలు పోసుకుని మనం మూత పెట్టుకుని కుక్ చేద్దామండి. పాలు పోసుకున్న తర్వాత కూడా మనం మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. లేదు అంటే పాలు విరిగి మనకి పెద్ద పెద్ద పీసెస్లా కనిపిస్తాయి. అలా కాకుండా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అది కూడా బాగా మిక్స్ అయ్యి మనకి గ్రేవీలా కనిపిస్తుందండి కాస్త. అందుకని మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదండి, ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ పాలు అనేవి చాలా వరకు ఎగిరిపోయినవి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టేనండి. ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదండి, మన సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. పాలు పోసుకుని చాలా కమ్మగా ఉంటుందండి. దీంట్లో స్పైస్ అనేది తక్కువగానే ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్